ఇక ఓట్ల కోసం అప్పులు, గెలిచాక తప్పులు. ఇదే జరుగుతుందండి. పరిస్థితి అయితే చాలా దారుణంగా నడుస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఈ స్థానిక సంస్థల్లో అంటే సర్పంచ్గా గెలిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ఎంతో తెలుసా? 6,500 రూపాయలు. దానివల్ల మీరేం బిల్డింగ్లు కట్టారు. పైగా మీరు అనుకుంటున్నారేమో సర్పంచులకు నిధులు భయంకరంగా వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కుప్పలు తెప్పలుగా పోసేస్తుంది, వాటి నుంచి తీసుకొని మనం సంపాదించేసుకోవచ్చు, ఎదిగిపోవచ్చు, ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు దశ తిరిగిపోద్ది అనుకొని ₹1,00,00,000 ఖర్చు పెడతారని కూడా వెనకడతలేదు చాలామంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు సర్పంచ్గా గెలిచి కోట్లు సంపాదించినోడు ఎవడున్నాడో ఒకసారి లెక్కలు చూసుకోండి. మీరే ఎంతమంది ఉన్నారు సర్పంచ్గా గెలిచి కోట్లు సంపాదించిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఏదో గొప్పల కోసం అప్పులు చేయకండి, తర్వాత తప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గెలవాలి కదా, ఖచ్చితంగా గెలిచి తీరాలి కదా అని చెప్పి పెళ్ళాం నగలు తాకట్టు పెడతాం, భూములను అమ్ముకోవటం, పొలాలను అమ్ముకోవటం, ఇళ్ళు అమ్ముకోవటం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు చాలామంది. భారీ పెద్ద ఎత్తున ఎక్కువ మొత్తం వడ్డీకి అప్పులు తేవటం, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల పెద్దగా ఒరిగిపోయేది ఏమీ ఉండదు. మీకు పూర్తిగా నష్టపోతారు. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి తర్వాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. గెలిపే లక్ష్యం కాదంటలేదు, కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినంత మాత్రం ఏం ఊడబొడిచేది ఏం ఉండదు. మీకు గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో ఓటుకు నోటు, మందు విందు సంస్కృతి బలంగా పెరుగుతుంది. తాము వెనకబడిపోతే మరో బేటర్ వెళ్ళిపోతాడనే భయం అభ్యర్థులు నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు రెట్టింపు అయిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. అదే సమయంలో ఓట్ల కోసం క్యాండిడేట్ల వేట మొదలైంది. ఎన్నికల పోరు కాస్త ఖర్చుల పోరుగా మారిపోయింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఉదయం టీలు, టిఫిన్ దగ్గర నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి బీరు, బిర్యానీ వరకు ఖర్చు తడిసి మోపిడవుతుంది. విందులు, మందు పార్టీలతో ఎన్నికల ఖర్చు క్షణక్షణం పెరిగిపోతుంది. ప్రారంభంలో తక్కువ ఖర్చే అవుతున్నా అవతల అభ్యర్థి పైచేయి సాధించేందుకు ఇరుపక్షాలు ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నారు. ఒక అభ్యర్థి విందులు మొదలు పెడితే మిగతా వాళ్ళంతా కూడా అదే దారిలో పోతున్నారు. గ్రామాల్లో ఓటుకు నోటు, మందు విందు సంస్కృతి బలంగా పెరిగిపోతుంది. తాము వెనకబడితే ఓటర్లు మరోవైపు వెళ్ళిపోతారనే భయం అభ్యర్థులు నెలకొంటుంది. దానికోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారండి. ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. ఒకడైతే వాడు మరి ఆయన బార్బర్ అనుకుంటా, మా ఆవిడ్ని గెలిపిస్తే మొత్తం అందరికీ కటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తా అని చెప్తున్నాడు ఒకడేమో. ఇంకోడేమో డిస్టిల్ ఫ్రీగా పెట్టిస్తా అంటున్నాడు ఇంకోడేమో రోడ్లు వేయిస్తాను. సరే రోడ్లు వేయిస్తాం, కరెంటు చేపిస్తాం, ఆ తర్వాత స్ట్రీట్ లైట్ పెట్టిస్తాం, ఇట్లాంటి మంచి పనులే కాదంటలేదు. గొంతెమ్మ కోరికలు విపరీతంగా, ఇంకా నయం బంగారం ఇస్తాను అట్లాంటివి చెప్పట్లే ఎవడు. డబ్బులు నడుస్తుంది, 5,000, 10,000 కూడా ఇచ్చే పరిస్థితి కొన్ని చోట్ల ఉన్నాయి సర్పంచ్. కొన్ని చోట్ల ఏం ఉపయోగం ఆలోచించుకోండి. మీరు పక్కోడేదో ఇచ్చేస్తున్నాడు. నిజంగా మీరు మంచి పేరుంటే, మీకు మీ గ్రామంలో మీకు మంచి పేరుండి, అరే పలానా ఎల్లయ్యో పుల్లయ్యో మల్లయ్యో వీడిని గెలిపిస్తే వీడు మనకి మంచి చేస్తాడరా అని ప్రజలు అనుకుంటే మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదండి. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ ఏడ జరిగిందండి? ఏడనుందా గతంలో? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున? అంటే డబ్బు లేకపోతే గెలిచే పరిస్థితి లేదు. నేను స్వయంగా కొంతమంది సర్పంచులతో ఫోన్లో మాడాను గత 2-3 రోజుల నుంచి. మాట్లాడితే ఏంటి పరిస్థితి అంటే డబ్బులు పెట్టాల్సిందే అన్న, డబ్బులు పెట్టకపోతే ఏం లేదంటున్నారు. డబ్బులు పెడితేనే గెలుచుడు, డబ్బులు పెట్టకపోతే మ్యాటర్ ఏం లేదని చెప్తున్నారు చాలామంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే గెలవాలి, గెలిచి తీరాలి. కొన్ని చోట్ల అయితే ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళే డబ్బులు ఇస్తున్నారంట. అరే మీరు డబ్బులు పెట్టండి రా భయ్, ఖర్చు పెట్టండి, నేను ఇస్తానని చెప్తున్నారంట కొంతమంది. తర్వాత ఇచ్చేది లేని తర్వాత విషయం, కానీ భారీ ఎత్తున జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇష్టానుసారంగా డబ్బులు పంచుతున్నారు. ఆ డబ్బులు పంచితే పంచారు, ఆ డబ్బులు పంచడం కోసం ఇళ్ళు అమ్మటాలు, పొలం అమ్మటాలు గట్రా చేస్తున్నారు. తర్వాత మీరు మీ సావు మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఆలోచించుకోండి. అంత అవసరం లేదు దీనికోసం. ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది ప్రజాపాలనకు ప్రమాదకరంగా మారుతుంది. ఓటర్లు ఏర్పడుతున్న ఈ తప్పుడు దారుణ భావన ప్రజాస్వామ్యానికి చెడు తెస్తుంది. అభ్యర్థి విందు పెడితేనే మద్దతు ఇవ్వాలి, ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వారికే ఓటు వేయాలన్న అభిప్రాయం గ్రామ స్థాయిలో పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు శక్తిపై ఆధారపడే వ్యవస్థగా మార్చేస్తుంది. అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక సమస్యలు, పంచాయతీ పనితీరు గురించి ఓటర్లు చర్చించాల్సిన అవసరమే కనిపించకపోవటం ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, వాడు అభ్యర్థి ఎవడైతే ఉన్నాడో వాడు 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెడతాడు. పెట్టిన తర్వాత ఏం చేస్తాడు వాడు?
గెలిచాను కదా, గెలిస్తే ఇంకా అయిపోయింది అనుకుంటాడా? స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులు మొత్తం వాడి అకౌంట్లో వేసుకుంటాడు. రోడ్లు వేయడు, కరెంట్ ఇవ్వడు, స్ట్రీట్ లైట్స్ పెట్టడు, నీళ్లు రావు. నీ గ్రామం అత్యంత దారుణంగా దయనీయ పరిస్థితిలో మారిపోతుంది. నువ్వు వెళ్ళాను అడగలేవు. నువ్వు వెళ్ళాను అడిగితే ఏరా బాయ్ చేస్తా అన్నావు, రోడ్డు లేదు ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చా కదా అంటాడు. నిన్ను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా బాయ్, నేను డబ్బులు ఇచ్చి నీ ఓటు కొనుక్కున్నా, నువ్వు నాకు అమ్ముడు పోయావు నువ్వు అంటాడు. అనకూడదు కానీ ఈ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా, వేశ్యలు అంటాం తెలుగులో పచ్చిగా చెప్పాలంటే. వేశ్యలన్నా డబ్బులు ఇస్తే ఒక గంట ఓ రాత్రిలో పడుకుంటారు. కానీ మీరు మాత్రం డబ్బులు ఇచ్చి 5 ఏళ్ళు వాడి పక్కన పడుకుంటానికి సిద్ధపడుతున్నారు. గుర్తుంచుకోండి, ప్రజలందరికీ చెప్తున్నా నేను, వేశ్యలు ఒక 1000 రూపాయలు ఇస్తే ఒక గంట 2000 లేకపోతే ఏదో ఒక నైట్ ఉంటారు డబ్బులు ఇస్తే. కానీ మీరు వాడు పెట్టే బీరు బిర్యానీ కోసం, వాడిచ్చే డబ్బుల కోసం 5 సంవత్సరాలు మీరు ఆ నాయకుడి పక్కలో పడుకుంటానికి సిద్ధం. అంటే వాడు మిమ్మల్ని అలానే ట్రీట్ చేస్తాడండి. మీరు వెళ్ళేదని అడిగితే మూసుకోరా దొబ్బేరా ఇక్కడి నుంచి అంటాడు. అంత స్పష్టంగా అంత తెలుగులో కూడా అండు, వేరే భాషలో అంటాడు. ఇక్కడి నుంచి డి అంటాడు. అరే మల్లయ్య పుల్లయ్య నీకు ఓటేసినాం కదరా, మా రోటేదిరా అంటే ఊరికే పుక్కిట్లో ఓటేసావా, నాకు బిర్యానీ తీసుకుపోవాలా నువ్వు, బీర్ తీసుకుపోవాలా నువ్వు, ఓటుకి ఇంత తీసుకుపోవాలా నువ్వు, ఇంత దబ్బుకు పోయావు కదా, నన్ను వచ్చి అడుగుతున్నావు రా భయ నువ్వు ఇక్కడి నుంచి చల్ మింగే అంటాడు కదా. అంతే మరి. అంటే వాళ్ళకన్నా హీనంగా మిమ్మల్ని చూస్తారు. సమాజంలో వాళ్ళని కొంత హీనంగా చూస్తారు కొంతమంది, అది వేరే విషయం అనుకోండి. వాళ్ళకన్నా హీనం అయిపోద్ది మీ బతుకు. ఆ డబ్బులకి, వాడిచ్చే బీరు బిర్యానీలకి, వాడిచ్చే గొంతెమ్మ ఈ వాటిని ఏమంటారు గిఫ్ట్స్కి, వాటికి కక్కుర్తిపడి వాడికి ఓటర్ వేస్తే 5 ఏళ్ళు మీరు వాడికి బానిస బతుకు చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు బాబు, మీరు ఇప్పుడు ఇచ్చుకుంటూ పోతున్నారు, పొరపాటున ఓడిపోతే పరిస్థితి అంటే ఆలోచించుకోండి. ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో అడ్డు అదుపులేని ఖర్చులు గ్రామాల్లో వర్గ విభజనకు దారితీస్తుంది. మందు విందు క్యాంపుల్లో పాల్గొన్న వారిలో ఒక గ్రూప్ పాల్గొనని వారు మరో గ్రూప్ అని సామాజిక భేదాలు పెరుగుతున్నాయి. అభ్యర్థులు దగ్గరగా ఉన్న వారికి తక్షణ ప్రయోజనాలు, దూరంగా ఉన్న వారి అసంతృప్తి, ఇలా గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలు పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తున్నాయంట. ఎన్నికల తర్వాత వచ్చే పరిపాలనా సమస్యలను ఎవరూ పట్టించుకున్న పాప అనుభవట్లేదు. ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు పంచాయతీ నిధులను అభివృద్ధి కోసం వినియోగించకుండా ముందుగా తమ ఖర్చులను రికవరీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. 100% ముందుగా కాదు, 5 ఏళ్ళు అదే పని చేస్తారు. 5 ఏళ్ళు అదే పనిలో ఉంటారు వాళ్ళు. దీనివల్ల ఏమైద్ది? పంచాయతీ పథకాల అమలు ఆలస్యం అవటం, పనుల నాణ్యత తగ్గిపోవటం, గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దానికి తోడు గ్రామస్తుల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఎంపీటీసీలు సర్పంచుల మీద ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. స్థానిక సుపరిపాలనలో పారదర్శకత కోల్పోవటం వల్ల దుష్పరిణామాలు చాలా ఉంటాయి. ఎన్నిక సమయంలో ఎంత ఖర్చు అయిందో ఎవరూ బయటపెట్టరు. కానీ ఆ ఖర్చులను తిరిగి సంపాదించుకోవటానికి పంచాయతీ నిధులు పణంగా పెడతారు. ప్రభుత్వ పనుల్లో అవినీతికి తెరదీస్తారు. కాంట్రాక్టర్లతో చేసిన డీల్స్, గ్రామ స్థాయిలో నిర్ణయాలు పాక్షిత, ఇవన్నీ సర్వసాధారణం అయిపోతాయి. ఫలితంగా పంచాయతీ కార్యవర్గం కలిసి పనిచేయకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రయోజనాలకు వెళ్ళబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికలకు పూర్తయ్యాక గ్రామాల్లో ఏర్పడే సామాజిక ఉద్రిక్తలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల సమయంలో మందు విందుల కోసం గ్రూపులుగా విడిపోయిన వారి తర్వాత కూడా అలా వేరువేరుగానే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది స్థానిక శాంతి భద్రతలపైన, పంచాయతీ సమావేశాలపై ప్రభావం చూపుతుంది. చిన్న నిర్ణయాలు కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయండి. ఇప్పుడు అదే జరుగుతుంది గ్రామాల్లో. పాపం మొన్న ఎవరో ఆత్మహత్య చేసుకుంది ఒక ఆమె. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. గ్రామాభివృద్ధికి పునాది కావాల్సిన ఎన్నికలను పంచాయతీ ప్రజలను గ్రూపులుగా విడదీస్తున్నారు. అయితే ఇలా మందు విందుల పోటీ, అవసరం లేని ఖర్చుల ఉధృతి, గ్రామాల్లో పెరుగుతున్న వర్గ విభేదాలు, అభ్యర్థుల అప్పుల భారం, ఎన్నికల తర్వాత పెరిగే అవినీతి, ఇవన్నీ కలిసి పంచాయతీ పరిపాలనను బలహీనపరిచే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎంత దారుణంగా ఉండబోతుందో పరిస్థితి ఆలోచించుకోండి. వీటి వల్ల ఇప్పుడే ఎలక్షన్స్ అప్పుడు కొట్టుకుంటారు, ఆ తర్వాత పగలుగా మారుతాయి, కోపాలుగా మారుతాయి, కక్షలుగా మారుతాయి, చంపుకుని దిగబోతారు. ఆ తర్వాత అవినీతి పెరిగిపోద్ది. వాడు అంత పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడంటే వాడు మీకు ఏమీ చేయడు, కేవలం మీ మీద ఎక్కి తొక్కుతానికే ఉంటాడు. కాబట్టి ఈ డబ్బుల విషయంలో ఆలోచించి ఓటేయండి. ఎవడైతే న్యాయంగా మీకు పనిచేస్తాడు, రేపటి రోజున మనం వాడిని క్వశ్చన్ చేయొచ్చు, వాడిని అడగగలుగుతాం. అరే మా గ్రామానికి ఇజ్జేరేబాయ్ అజ్జేరేబాయ్ అని మనం ఎవరినైతే అడగగలుగుతాం అనుకుంటున్నామో అలాంటి వాళ్ళకే ఓటేయండి. మందు ఇచ్చాడనో లేకపోతే బిర్యానీ పెట్టడనో డబ్బులు ఇచ్చాడనో ఓటేస్తే మాత్రం మీ భవిష్యత్తుని మీరే అధపతనం తొక్కున్న వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి.